హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఇవాళ మీకు రొయ్యలు మామిడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అది మా అత్తయ్య వాళ్ళ స్టైల్లో. ఫస్ట్ రొయ్యల్లో పసుపు ఇంకా ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ మీద అటిక పెట్టుకొని నూనె పోసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను, మీకు సరిపడా తీసుకోండి. టమాటాలు బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించాలి. అది బాగా మెత్తగా అయ్యాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కూరలో నూనె పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. రొయ్యల్ని కొద్దిసేపు మసాలాలోనే వేయించుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలి. కూర చిక్కబడేటప్పుడు 3 మామిడికాయ దెబ్బలు వేసుకున్నాను. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడరు, తర్వాత గరం మసాలా వేసేసుకున్నాను. కూర దింపే 5 నిమిషాల ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసింది. మా మావయ్య అభిప్రాయం కూడా వినేసేయండి. ఫస్ట్ క్లాస్ గా ఉందమ్మా, కూర మాత్రం బాగుందమ్మా.